హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రకరకాల మర్డర్ కేసులు మనం చూస్తూ ఉన్నాం. వాటిలో చాలా ట్విస్ట్లు, టర్న్లు అన్నీ కూడా చాలా ఫుల్గా ఉంటున్నాయి. అలాగే రీసెంట్గా మీరట్లో జరిగిన ఒక కేసు గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముస్కిన్ అనే అమ్మాయి తన హస్బెండ్ని చాలా బ్రూటల్గా కిల్ చేసి చంపింది. అది కూడా చాలా ప్లాన్ ప్రకారం. ఆ ప్లాన్ అలా ఎలా కాదు, ఇందులో కేవలం తన హస్బెండ్ మాత్రమే చీట్ చేయలేదు. ప్రజెంట్ తను లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న ఒక బాయ్ ఫ్రెండ్ కూడా చీట్ చేసింది. ఆ బాయ్ ఫ్రెండ్ పేరు సోహిల్, హస్బెండ్ పేరు సౌరభ్. ఈ 3 నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీకి ఈ 3 నేమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వాటిని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ స్టోరీ మొత్తం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, వీళ్ళ స్టోరీ మీకు క్లియర్గా తెలియాలంటే వీళ్ళ లవ్ స్టోరీ తెలియాలి. ఈ ముస్కాన్ అనే అమ్మాయి సౌరభ్ అనే అబ్బాయిని 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ లవ్ మ్యారేజ్ కూడా అంత ఈజీగా జరగలేదు. వాళ్ళ 2 ఫ్యామిలీస్ మధ్యన చాలా గొడవలు జరిగినాయి. చాలా స్ట్రగుల్ తర్వాత వాళ్ళు వెయిట్ చేసి ఇంట్లో ఒప్పించి ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చేస్తున్నారు. వీళ్ళిద్దరికి 2019లో ఒక బేబీ పుట్టింది. ఆ టైంలో సౌరభ్ మర్చెంట్ నేవీలో ఆఫీసర్గా పనిచేశాడు. కాకపోతే తనకి శాలరీ చాలా తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇన్కమ్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి, అలాగే ఫ్యూచర్లో పుట్టిన ఆడపిల్లకి మనీ అనేది హెల్ప్ అవుతుందని చెప్పేసి లండన్లో జాబ్ చూసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది ముస్కాన్ లైక్ మర్చెంట్ నేవీలో వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా ఇయర్లో 9 months తను డ్యూటీలోనే ఉంటాడు. 3 months మాత్రం ఇంటి దగ్గర ఉంటాడు. ఈ ప్రాసెస్లో తనకి ఫుల్గా బోర్ కొట్టి డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్తో ఎంగేజ్ అవ్వడం ఇలాంటివన్నీ చేసేదన్నమాట. ఈ టైంలోనే తనకి వన్ ఆఫ్ ద స్కూల్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. డైరెక్ట్ ఫ్రెండ్ కూడా కాదు, తనకు ఇండైరెక్ట్ ఫ్రెండ్ అనమాట. అతనే సోహిల్. ఈ సోహిల్ అనే అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. స్లోగా వాళ్ళ రిలేషన్ కాస్త లవ్గా మారింది. ఈ ప్రాసెస్లోనే సోహిల్ ముస్కాన్కి డ్రగ్స్ అలవాటు చేశాడు. ఇదేమి కూడా ఎక్కడో దూరంగా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ లండన్లో బ్రతుకున్న సౌరభ్కి తెలియదు. యూజువల్గా సౌరభ్ ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తూ ఉండేవాడు. కొన్ని మంత్స్ వాళ్ళ వైఫ్తో అలాగే బేబీతో స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకి ఆ టైంలో మనీ అనేది చాలా నీడ్, తన ఫ్యామిలీ ఉన్న ఎక్స్పెన్సెస్ని కానీ తన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి కానీ. అయితే ఎవ్రీ ఇయర్ సౌరభ్ తనకి చెప్పే వచ్చాడు. ఈసారి ఏంటంటే వాళ్ళ వైఫ్కి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి లండన్ నుంచి చెప్పకుండా డైరెక్ట్గా వచ్చేసాడు. అలా రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. అలా ఎందుకు వచ్చాడంటే February 25th వాళ్ళ వైఫ్ పుట్టినరోజు, అలాగే February 28th వాళ్ళ పాప పుట్టినరోజు. ఈ రెండింటికి కలిసి వస్తుంది కదా, సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇంటికి వచ్చేసాడు. కానీ సౌరభ్కి తెలియదు తన వైఫ్ ఆల్రెడీ వేరే పర్సన్తో ఉందని చెప్పేసి. ఇప్పుడు ముస్కాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్ బాగానే చూసుకుంటుంది. ఇద్దరు బర్త్డేస్ జరిగిపోయి బాగా టైం స్పెండ్ చేశారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ఒక బ్యాక్ స్టోరీ తెలియాలి. ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ. వీళ్ళ లవ్ స్టోరీ ఏంటంటే ముస్కాన్ అనే అమ్మాయి సోహిల్ని లవ్ చేసింది కదా. ఇది ఎలా జరిగిందంటే ఫస్ట్ వీళ్ళిద్దరు నార్మల్గా చాటింగ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత క్లోజ్ అయ్యారు, బయటికి తిరిగారు. ఇవన్నీ జరిగిన తర్వాత లవ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఏ రోజు కూడా ముస్కాన్ తన మైండ్లో ఒక మాట అనుకుంటుంది, దాన్ని సోహిల్కి ఎక్స్ప్రెస్ చేయలేదు. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ని ఎలాగైనా చంపేసి అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో సోహిల్కి కూడా తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మాయి తన హస్బెండ్ని చంపుదాం అనుకున్న విషయం తెలియదు. తను కూడా ఫ్రెండ్లీగానే వస్తున్నాడు, ఇద్దరి మధ్యన లవ్ ఏర్పడింది, అదంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జరిగిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే వీళ్ళిద్దరు డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయ్యారు. ఎంత అడిక్ట్ అయ్యారంటే ఏదన్నా ఒక రోజు డ్రగ్ లేకపోతే ఇద్దరు ఉండలేనంతలో అడిక్ట్ అయ్యారు. ఈ ప్రాసెస్లో సోహిల్ ముస్కాన్కి చాలా హెల్ప్ చేశాడు. ఎవ్రీడే డ్రగ్స్ని కూడా తనే ఇస్తున్నాడు అనమాట. ఈ సబ్స్టాన్సెస్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ మైండ్ అనేది చెప్పాలంటే లిటరలీ ఒక రకమైన క్రాంకీనెస్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ మైండ్ కంట్రోల్ మొత్తం లూజ్ అయిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడే ముస్కాన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా నేను హస్బెండ్ చంపేస్తా అంటే ఎవరన్నా ప్యానిక్ అవుతారు. అలా చేయకుండా సోహెల్తో ఒక చిన్న ట్రిక్ ప్లే చేసింది. అదేంటంటే సోహెల్కి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు. బట్ వాళ్ళ మదర్ అంటే చాలా మంచి అటాచ్మెంట్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇదే తనది ఒక లూజ్ పాయింట్ అని చెప్పి తను అర్థం చేసుకుని ఏం చేసిందంటే స్నాప్చాట్లో వాళ్ళ మదర్ పేరుతో వాళ్ళ మదర్ డీటెయిల్స్తో ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసింది. ఈ అకౌంట్తో ఎవ్రీడే తనకి చాట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ తను నమ్మలేదు, అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా ఎందుకు చాట్ చేసింది అని చెప్పేసి. బట్ ఆ మత్తులో ఉండటం వల్ల ఆ డ్రగ్ సబ్స్టాన్స్లో తను ఉండడం వల్ల ఏంటంటే స్లోగా తను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎలాగంటే చిన్నప్పుడు వాళ్ళ మదర్తో ఉన్న కొన్ని మూమెంట్స్ని స్లోగా ఆమె ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తను చెప్పే ప్రతి విషయం కూడా ఆల్రెడీ ఈ సోహెల్ ఎవరైతే ఉన్నాడో తనే ముస్కాన్కి చెప్పాడు. ఆ ముస్కాన్ వాటిని గుర్తుపెట్టిన తను స్లోగా నమ్మించి ఒక ట్రాప్లోకి తీసుకొచ్చింది. అయితే ఒక 5 days ఎప్పటి నుంచో వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు, అమ్మ నిన్ను చూడాలి రెగ్యులర్గా మాట్లాడుతున్నాగా నాకు ఎప్పుడు కనిపిస్తావు అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో ఒక రోజు కరెక్ట్ అని చెప్పి తను అనుకుంది. ఆ రోజు చెప్పింది, నువ్వు ఎవరితో అయితే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నావో ఆ అమ్మాయికి ఒక తీరని కోరిక ఉంది, ఆ కోరికను నువ్వు తీర్చే ప్రాసెస్లో హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నేను నీకు కనిపిస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తుంది. వాళ్ళ మదర్ చెప్పినట్టు ముస్కాన్ ఆ ఫేక్ అకౌంట్ ద్వారా సోహెల్కి చెప్తుంది. అమ్మ అంటే మంచి సెంటిమెంట్, ఎలాగో తన ఒక ట్రాప్లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా తన దగ్గరికి క్వశ్చన్ చేశాడు, ఏంటిలా నువ్వు హస్బెండ్ చంపుదాం అనుకుంటున్నావు కదా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి. వాడే వచ్చి అడిగేసరికి ఇదంతా తన ప్లాన్ అని తెలియదు కదా. వాడే ఎప్పుడైతే వచ్చి అడిగాడో తిని కూడా నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి ఒప్పుకుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అదే టైంలో లండన్ నుంచి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు. కానీ వాడికి తెలియదు కదా వీళ్ళు ఇంకా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ సైలెంట్గా ప్లాన్ చేసుకున్నారు. గూగుల్లో మొత్తం సెర్చ్ చేశారు, ఒక మనిషిని చంపిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ దొరికింది, అది మీకు నెక్స్ట్ చెప్తాను. దానికంటే ముందు ఏం జరిగిందంటే వాళ్ళ హస్బెండ్కి ఫస్ట్ పాయిజనైజ్ చేసింది. లైక్ పాయిజన్ అంటే నాట్ పర్టికులర్ పాయిజన్, బట్ సబ్స్టాన్స్ని కొంచెం ఎక్కువ అమౌంట్లో కలపడం వల్ల వాళ్ళ హస్బెండ్ చనిపోతాడని చెప్పి అనుకుంది. బట్ వాళ్ళ హస్బెండ్ చనిపోలేదు. నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర లేచేశాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది.
కానీ తను మళ్ళీ ఆగకుండా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేసింది. ఈసారి డోస్ని ఎక్కువ పెంచింది. అనుకున్నట్టుగానే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ హస్బెండ్ని ముక్కలు ముక్కలుగా నరికేసి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని డ్రమ్స్ని తీసుకొచ్చారు. ఆ డ్రమ్స్లో 50 kgs ఆఫ్ సిమెంట్ని కొని ఈ ముక్కలన్నింటినీ ఆ సిమెంట్లో మిక్స్ చేసి ఆ డ్రమ్స్లోనే పెట్టేశారు. ఎవరికి వాసన రాకుండా అది ఎట్లాగే స్టాగ్నెంట్ అయిపోయి గట్టిగా ఉండిపోతుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు. ఇక్కడ వరకు ఎవరికి తెలియదు, తను వచ్చింది తెలియదు, చనిపోయింది తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ హస్బెండ్ వచ్చాడు, వీళ్ళు చంపేశారు, అందులో పెట్టేశారు. ఇప్పుడు సొసైటీని నమ్మించాలి. సొసైటీని నమ్మించడం కోసం ఏం చేయాలి తనకు అర్థం కాలేదు. అప్పుడే తను ఒక ప్లాన్ చేసింది. అదేంటంటే వాళ్ళ బేబీని, అంటే 5 years బేబీ ఉంది కదా, ఆ బేబీ బర్త్డే కోసం కదా హస్బెండ్ ఇక్కడికి వచ్చింది. ఆ బేబీని వాళ్ళ మదర్ దగ్గర అప్పగిచ్చేసింది. లైక్ ఈ అమ్మాయి ముస్కాన్ ఎవరైతే ఉందో ముస్కాన్ వాళ్ళ తల్లి దగ్గర ఆ బేబీని అప్పగించి, నేను నా హస్బెండ్ ఊరి నుంచి వచ్చారు కదా హస్బెండ్, మేము ఇద్దరం కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం నార్త్ ఇండియా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి సిమ్లాకి అటు ఇటు వెళ్తున్నట్టు ఇంట్లో అందరూ నమ్మించారు. ఈ బాయ్ ఫ్రెండ్తో తను సిమ్లా, మనాలి ఇవన్నీ వెళ్ళి తిరిగేసింది నీట్గా. తిరిగి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఏమని చెప్పిందంటే, నా హస్బెండ్ మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోయి అట్నుంచి ఇటు రాలేదు, తనకి టైం కుదరలేదని చెప్పింది. బట్ వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది, ముస్కాన్ వాళ్ళ అమ్మకి. అదేంటి అల్లుడు ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇండియా వచ్చి మమ్మల్ని చూడకుండా వెళ్ళాడు కదా, మేమంటే తనకి చాలా ఇష్టం కదా, ఎందుకు అలా చేశాడు అని చెప్పేసి తనకి ఎక్కడో డౌట్ వచ్చి కూతుర్ని చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. తను ఏ కండిషన్ ఉందో తెలియదు కానీ నిజం మొత్తం వాళ్ళ అమ్మకి చెప్పేసింది. వాళ్ళ మదర్ ఇమీడియట్గా ఒక బ్రేవ్ యాక్షన్ తీసుకున్నారు. అదేంటంటే తన కూతురు కదా అని సపోర్ట్ చేయకుండా, ఆ తప్పును దాసే ప్రయత్నం చేయకుండా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇట్లా మల్లుని మా కూతురు చంపేసింది, తన మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ ఆమె కంప్లైంట్ ఫైల్ చేసింది. అయితే చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న బేబీ ఒక మాట అంటుంది, 5 years పాప, చిన్న పాప కదా, డాడీ డ్రమ్లో ఉన్నారు అని చెప్పేసి. కానీ పాప కదా ఏదో తెలియకంటుంది, ఏంటో అంటుంది అని చెప్పి అనుకున్నారు తప్ప ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాగే వాళ్ళ మదర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదంతా జరిగిన తర్వాత షాక్ అయిపోయారు. పోలీస్ స్టేషన్కి స్ట్రైట్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే, మాకు అల్లుడు ఎంతో, మా కూతురు కూడా అంతే, సో కూతురు తప్పు చేసిన సరే శిక్ష పడాల్సిందే, మా అల్లుడికి న్యాయం జరగాలి, మా అల్లుడిని మా కూతురు చంపేసింది, సరైన యాక్షన్ తీసుకోమని చెప్పారు. అండ్ ఇది సింపుల్గా ఇక్కడ మొత్తం జరిగిన స్టోరీ అనమాట. ఈ ప్రాసెస్లో పెద్ద బకరా అయింది ఆ సోహెల్ అనేవాడు. ఎందుకంటే వాడికి వాళ్ళ అమ్మ చాట్ చేస్తుందని చెప్పి పెద్ద ఎర్రిపప్పని చేసింది చెప్పాలంటే. ఈ ప్రాసెస్లో వాడికి క్షుద్ర పూజలకు అలవాటు పడ్డాడు. లైక్ ఆ చాట్లోనే తను చెప్పింది, నువ్వు ఈ కైండ్ ఆఫ్ రిచువల్స్ కనుక చేస్తుంటే, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే నీకు చాలా మంచి జరిగిద్ది, చనిపోయిన నాకు మంచి జరిగిద్ది అని చెప్పి వాళ్ళ అమ్మలాగా తను చాట్ చేసిన విధానాన్ని తను నమ్మేసి తన రూమ్ మొత్తం కూడా డీమన్ సింబల్స్తో, అలాగే డార్క్ ఎంటిటీస్, నెగిటివ్ ఎనర్జీతో కూడుకున్న పిక్చర్స్ అన్నిటితో డెకరేట్ చేసినట్టు తన రూమ్ మొత్తాన్ని. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 3-4 days తర్వాత పోలీసులు ఈ సోహెల్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే, తన ఒక బ్యాచిలర్ రూమ్ అనమాట, తనతో పాటు 2 వ్యక్తులు ఉంటారు. ఈ ప్రాసెస్లో ఇంటికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ మొత్తం చాలా వియర్డ్గా ఒక నెగిటివ్ యాంబియన్స్తో కూడుకుని డిఫరెంట్ డీమన్ సింబల్స్తో ఉందన్నమాట. అది చూసి పోలీసులు అందరూ షాక్ అయిపోయారు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో అర్థం చేసుకున్నాక కూడా ఒక 2 days పట్టింది. ఈ ప్రాసెస్లోనే వాళ్ళిద్దరు డ్రగ్ అడిక్ట్స్ అయ్యారని చెప్పేసి, తెలియకుండా రకరకాల ట్రాప్స్లోకి వెళ్ళిపోయారని, మైండ్ కంట్రోల్లో లేకుండా పిచ్చి డెసిషన్స్ తీసుకున్న డెసిషన్ ఎగ్జిక్యూట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని చంపేశారన్న విషయం పోలీసులకు తెలిసింది. అండ్ ఇదేం ఫస్ట్ విషయం కాదు, మన ఇండియాలో రీసెంట్గా చూసుకుంటే చాలా చోట్ల జరిగింది. ఎక్కడో కాదు, మన హైదరాబాద్ మీర్పేటలో కూడా రీసెంట్గా ఒక మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ని చంపేసి ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టాడు. అది కూడా ఒక సంఘటన చూస్తున్నాం. ఇలా కాకుండా లైక్ ఫ్యూ డేస్ అగో మీరు చూసుకున్నట్టయితే కేరళలో సంబంధించిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిది కేరళ బోర్డర్, అబ్బాయి తమిళనాడు బోర్డర్. ఇద్దరితో ఒక 10 kilometers డిస్టెన్స్లో 2 villages అనమాట. ఇద్దరు లవ్ చేసుకున్నారు. అమ్మాయికి ఇంట్లో వేరే ఎంగేజ్మెంట్ జరిగిందనమాట, గ్రీష్మ అనే అమ్మాయికి. బట్ ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక 3 times మర్డర్ ప్లాన్ చేసింది. 3rd time తను చనిపోయాడు. ఫస్ట్ 2 times చనిపోలేదు. ఈ ప్రాసెస్లోనే ఆ అమ్మాయికి ఉరిశిక్ష కూడా వేసింది కోర్టు. మరి ఈ పర్టికులర్ కేసులో దీనికి ముస్కాన్, అంటే ఈ పర్టికులర్ కేసులో ముస్కాన్ ఉంది కదా, ముస్కాన్ మీద కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకునేది అనేది మనం ఇంకా కొద్ది రోజులు వెయిట్ చూడాలి. ఇంట్రోగేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో గైస్, సింపుల్గా ఇదే స్టోరీ. కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే, లైక్ ఇది మీకోసం అనమాట. మీరు ఎప్పుడన్నా రిలేషన్ ఉన్నప్పుడు మీకు ఒక పర్టికులర్ పర్సన్ నచ్చకపోతే, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, కూర్చోండి, డిస్కస్ చేసుకోండి, డిస్కస్ అయిపోండి. ఆర్ పెళ్ళైపోతే డైవోర్స్ తీసుకోండి. అంతేగాని ఇంకొక మనిషిని చంపాల్సినంత నీళ్ళు లేదు. ఈ పర్టికులర్ మీ మైండ్లో ఏవైతే కొన్ని భయాలు ఉంటాయో, ఇవి స్టార్టింగ్ ఒక 1 week ఉంటే, 10 days ఉంటాయి, ఒక 1 month 3 months ఉంటాయి. అంతకంటే అయితే డ్రాగ్ ఏమవుదు. తర్వాత ఎవరి లైఫ్లో హ్యాపీగా బ్రతుకుతారు. సో చంపేలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.